హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అయితే బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ అనేది అయితే వ్లాగ్ అయితే షూట్ చేశాను. మీతో షేర్ చేసుకుందామని అయితే నేను ట్రై చేశాను. అది ఎంతవరకు అయితే సక్సెస్గా షేర్ చేసుకోగలుగుతానో అయితే అంతవరకైతే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ వీడియో విషయానికి వచ్చేస్తే ఇదైతే అక్టోబర్ 2 అంటే నిన్నటి వ్లాగ్ అండి. అయితే ఇంకా ఇలాగే ముందు రోజుగా అంట్లు మొత్తాన్ని అయితే నేను ముందు రోజు నైటే కడిగేసేసుకొని నీట్గా కిచెన్ గట్టు మొత్తం అయితే క్లీన్ చేసేసి పడుకుంటాను. ఇక ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇంకా ఎవరి లైఫ్ అయినా ఫస్ట్ అయితే మిల్క్తోనే స్టార్ట్ అవుతుంది. సో నేను కూడా అంతే, ఫస్ట్ లేవగానే పాలైతే పొయ్యి మీద పెట్టేస్తాను. ఇంకా ఆ రోజు కొంచెం లేట్గా లేచాం కాబట్టి ఇంక అందరికీ ఒకేసారి కాఫీ పాలు అన్నీ కలిపేద్దామని చెప్పేసి అయితే ముందుగా పాలు పొయ్యి మీద పెట్టేసేసి ఇంకా రాత్రి పాలు అయితే కొంచెం ఉన్నాయి, వాటితో పాటు అయితే కాఫీ పెట్టేద్దామని అయితే ఇక్కడ కొంచెం కాఫీకి కూడా వాటర్ అనేది అయితే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి నేనైతే ఫిల్టర్ కాఫీ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఫిల్టర్ అండి, కాఫీ ఫిల్టరు. ఇందులో వచ్చేసి ఇది 2 పార్ట్స్ ఉంటుంది. లోపల పార్ట్లోనేమైతే వాటర్ పోసేసి దానిపైన ఇలాంటి జల్లెలు లాంటిది పెట్టేసి దీనికి ఫిల్టర్ కాఫీ అనేది అయితే దొరుకుతుంది. ఇదైతే మనకి అన్ని డిమార్ట్లో అన్ని చోట్ల అయితే దొరుకుతుంది. సో ఇంకా అది తీసేసుకొని దాంతో కొంచెం టైట్గా అయితే ఫిల్ చేసేసుకోవాలి. ఈ లోపు పాలు కూడా అయితే కాగేసాయి. సో ఇంక పిల్లలకైతే కొంచెం బూస్ట్ కలిపేసేసి పిల్లలకు పాలు ఇచ్చేసాను. ఇంకా అలాగే ఇక కాఫీని అయితే ఎలా పొయ్యి మీద పెట్టేసామంటే ఇట్లా దానిపైన ఉన్న హోల్లో నుంచి కింద వేడి పెట్టే కొద్దీ మనకి కాఫీ అనేది అయితే వస్తుంది. మనం కింద పోసిన వాటర్ కరెక్ట్గా దానికైతే ఫిల్ అయిపోతుంది. చూసారు కదా, దానికి ఫిల్గా అయితే వచ్చేసింది. ఇంకా అంతేనండి. ఇంకా తర్వాత మనం పాలని నార్మల్గా కాచేసేసుకొని ఇంకా ఆ పాలు ఇవి రెండింటిని డికాషను పాలు షుగర్ మూడింటిని మిక్స్ చేసేసుకుంటే చాలా టేస్టీ కాఫీ అయితే మాత్రం మనకి రెడీ అవుతుంది. నేనైతే కాఫీ అంటే నాకు చాలా ఇష్టము. సో నేను డేలో 3 to 4 టైమ్స్ అయితే కాఫీని తాగుతాను. సో ఇంక ఇట్లా అయితే మనకి ఎంత డికాషన్ కావాలి అనేది అయితే అడ్జస్ట్ చేసేసుకొని పాలు అయితే యాడ్ చేసేసుకోవటమే. ఇంకా అంతేనండి. ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి అయితే ఇక్కడ ఊతప్ప వేద్దామని అయితే అనుకుంటున్నాను. నా దగ్గర దోసపిండి ఉంటే అందులో అయితే ఊతప్ప వేద్దామని అయితే కొంచెం పిండి, అందులోకి అయితే కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, క్యారెట్ తురుము, ఇంకా అలాగే ఉల్లిపాయలు, ఇంకేమైనా కావాలి అనుకున్న వెజిటేబుల్స్ బీట్రూట్ కానీ లేదా సొరకాయ ఇలా ఏదైనా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా అవి యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసి టేస్ట్ చెక్ చేసిన తర్వాత ఇంకా నార్మల్ దోశలాగా కొంచెం మందంగా పోసేసుకోవటమే. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్తీగా కూడా ఉంటాయి. సో నేను దీనిలోకి అయితే పీనట్ చట్నీ అయితే చేశాను. ఇంకా అదైతే షూట్ చేయలేదు. తర్వాత ఎప్పుడైనా నెక్స్ట్ టైం వ్లాగ్ షూట్ చేసేటప్పుడు అయితే పీనట్ చట్నీ అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా అలాగే సొరకాయ పచ్చడి కూడా అయితే చేశాను. అవి రెండింటిని కాంబినేషన్తో అయితే ఏంటంటే రెండిందో చేశారంటే వెజిటేబుల్ పచ్చడి ఏమో మా హస్బెండ్ కోసము, ఇంకా పీనట్ చట్నీ ఏమో మేము పిల్లలు తింటాము. ఇంక ఇలా వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నార్మల్ రోటీ విత్ బటర్ పన్నీర్ కర్రీ అయితే చేశాను. ఇక్కడ పన్నీర్ కర్రీ కోసం నేనైతే మీకు ఒక ప్యాకెట్ చూపిస్తాను. ఆ ప్యాకెట్తో కానీ మీరు చేసుకున్నారంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే చపాతీలు చేయడం అయితే అందరికీ చాలా అంటే చాలా కష్టంగా అయితే ఉంటుంది. దాన్ని పిసకాలి చేయాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా అలా కాకుండా ముందుగా మనకు ఎంత కావాలో అంత పిండిలో కొంచెం హాట్ వాటర్ మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకుంటే పిండి మెత్తబడుతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి నేను పన్నీర్ కర్రీ చేయడం కోసము టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ చాలా కట్ చేయాలి కదా, అలా కాకుండా ఇలా సింపుల్గా ఇది అయితే ఈ మదర్స్ రెసిపీ అనేది వాళ్ళ పన్నీర్ బటర్ మసాలా ప్యాకెట్ అనమాట. ఇదైతే డిమార్ట్లో దొరుకుతుంది. దీనిలో ఏముండదండి, జస్ట్ ఆ ప్యాకెట్ తీసుకొచ్చేసుకొని దానిపైన అయితే మనకి ప్యాకెట్ పైన ఎలా చేసేసుకోవాలి అనేది అయితే కూడా అయితే ఉంటుంది. సో దాని మీద ఉన్న స్టెప్స్ని మనం ఫాలో అవుతూ చేసుకున్నామంటే కర్రీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇక్కడైతే వచ్చేసి ఒక 100 ml మిల్క్, అలాగే 200 ml వాటర్ యాడ్ చేయమని చెప్పేసి అయితే చెప్పారు. నేను అలానే వాటర్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేశాను. తర్వాత ఇంకా ఒక 200 grams ఆఫ్ పన్నీర్ తీసేసుకొని దాన్ని చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసి అందులోనే యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మొత్తం గ్యాస్ మీద పెట్టేసి ఒక 5 to 7 minutes మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేసుకున్నామంటే మనకి చాలా టేస్టీగా ఉండే యమ్మీగా ఉండే పన్నీర్ కర్రీ అయితే చాలా బాగా అయితే వస్తుంది. ఇంక ఇప్పుడైతే మనం ముందుగా వేనీళ్ళు కలిపి పక్కన పెట్టేసుకున్న గోధుమ పిండి ఏదైతే ఉందో దాన్ని అయితే బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ కలిపేసుకున్నామంటే మళ్ళీ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కర్రీని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. సో ఇంకా అలా కలిపేసుకొని పిండిని కూడా కలిపేసి బాల్స్ లాగా చేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి.
ఎందుకంటే హాట్ వాటర్ పోసి పిండి కలిపామంటే మనకి కలపడానికి ఈజీగా ఉంటుంది. పైగా చేసేటప్పుడు మాత్రం పొంగడం కూడా చాలా అంటే చాలా బాగా పొంగుతుంది. నేను మహారాష్ట్ర వచ్చి ఏదైనా నేర్చుకున్నాను అంటే చపాతీలు చేయడం మాత్రం చాలా బాగా నేర్చుకున్నాను. ఇంకా అలాగే పన్నీర్ కర్రీ కూడా అయితే నాకు చాలా బాగా అయితే చేస్తాను. నాకు కూడా అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ వచ్చేసి ఏముండదండి, చపాతీని మనం ఇలా చేసుకున్న తర్వాత జస్ట్ 20 సెకండ్స్ని 2 సైడ్స్ కాల్ చేసుకోవాలి. లైక్ ఇలా బబుల్స్ వస్తాయి కదా, అలా బబుల్స్ కానీ వచ్చాయంటే మనకు ఆ రోటీ అయితే సరిగా పొంగదు. వెంటనే 2 సార్లు ఫ్లిప్ చేసేసుకొని ఇంక దానిపైన ఇలా ఏదైనా టవల్తో కానీ లేదా ఏదైనా గరిట కానీ ఇలా పెట్టేసి కొంచెం ప్రెజర్ ఇచ్చామంటే చాలు, మనకైతే చపాతీ అనేది అయితే చాలా అంటే చాలా బాగా పొంగుతుంది. మనకి పైన లాస్ట్లో కావాలి అనుకుంటే దానిపైన కొంచెం నెయ్యిని కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా బటర్ని కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి. అన్నం నేను ఎవరైనా నిన్ను అన్నం త్వరగా వండుతావా చపాతీ త్వరగా చేస్తావా అని అడిగితే నేనైతే చపాతీలే త్వరగా చేస్తాను అని చెప్పగలను. అంత బాగా అయితే నేను చపాతీ చేయడం అనేది అయితే నేర్చుకున్నాను. ఇంకా అయితే పన్నీర్ కర్రీ విత్ ఆనియన్ అండ్ అలాగే రోటీస్తో అయితే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇక ఇప్పుడు వచ్చేసి మాకైతే ఈవినింగ్ అయితే టూ మచ్గా వర్షం పడిందండి. మాకు అది పూణేలో నార్మల్గా వర్షం అనేది అయితే ఎక్కువే ఉంటుంది, కానీ ఇదైతే మరీ టూ మచ్గా అయితే ఒక్కొక్కసారి అయితే ఎందుకన్నా మరీ చాలా ఎక్కువగా అయితే వర్షం అయితే వస్తుంది. సో ఇంకంత వర్షం పడుతున్నప్పుడు ఇంట్లో పిల్లలందరూ ఇంట్లో ఉంటే ఊరుకోరు కదా. సో వాళ్ళ కోసం అయితే ఇప్పుడు నేను క్రిస్పీగా అయితే బోండా చేశాను. ఇంకే బోండాల్లోకి అయితే ఇదొక పచ్చడి కావాలి కదా. నార్మల్గా పిల్లలు అయితే చట్నీ తింటారు, కానీ నాకైతే అలా కాదు. నాకైతే ఒక చట్నీ అయితే అదే పచ్చిమిరపకాయలు టమాటాలు పచ్చడి ఉంటుంది కదా, నాకు అదంటే చాలా ఇష్టము. సో ఇంకా అది చేసుకోవడం కోసం అయితే ఇక్కడ మిరపకాయలను అయితే ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ ఎక్కువ కూడా చేయడం లేదు, కొంచెమే చేస్తున్నాను. కొంచెం పచ్చిమిరపకాయలు అండ్ అలాగే ఒక 2 టమాటాలను కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ దొరికే మిరపకాయలు అయితే చాలా స్పైస్లెస్గా అంటే తక్కువ స్పైస్తో దొరుకుతుంది. కానీ డార్క్ చిల్లీ అని ఉంటుంది కదా, కానీ దాన్ని అయితే మనం తినకూడదు. సో అందుకోసమని అయితే అవి యూజ్ చేయకుండా మేము ఇట్లా లైట్ గ్రీన్గా ఎక్కువ తీసుకొస్తాను. ఇంకా అలాగే వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎలాగో దోసపిండి ఇంట్లోనే ఉంటుంది కదా, సో అది కొంచెం గ్రైండర్ చేసేసరికి కొంచెం గట్టిగానే ఉంటుంది, మరీ లిక్విడ్గా అయితే ఉండదు. ఇంక అందులో కొంచెం బ్యాటర్ తీసుకొని ఇందులో ఆనియన్ కొత్తిమీర పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. ఇందులో వచ్చేసి కొంచెం పచ్చెనపప్పు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ అయితే మా ఇంట్లో తినకూడదు, అందుకోసమని అయితే నేను పచ్చెనపప్పు అయితే యాడ్ చేయలేదు. ఇంకా దాన్ని ఇలా చిన్న ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసేసుకొని చిన్నగా బోండాల్లాగా వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసి ఈ చట్నీ చేసేసుకోవడం కోసం అయితే మిరపకాయలు పచ్చిమిరపకాయలు కొంచెం చింతకాయ పచ్చడి కొంచెం గార్లిక్ యాడ్ చేసిన తర్వాత ఇలా మెత్తగా అయితే పేస్ట్లా చేసేసుకోవటమే. ఇంక ఇక్కడ ఈ లోపు మనకైతే బొండాలు అయితే ఫ్రై అయిపోయాయి కదా, ఇంకా వాటిని తీసేసి ఒక స్ట్రైనర్లో యాడ్ చేసేసుకొని అలానే ఇంకో 2 ఆయిల్ కూడా వేసేసాను. ఇంకా ఇది ఈ పచ్చడితో టేస్ట్ చేస్తుంటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా అయితే అనిపించింది. నాకు ఒక్కసారిగా అయితే మా ఊర్లో ఉన్నామా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. చూసారు కదండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. చూసారు కదా, మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.